ఒక స్త్రీని చంపేసి ఆ యొక్క నేరంలో ఈ ఇద్దరు కూడా అరెస్ట్ చేయబడతారు, ఈ ఇద్దరు దొంగలు. అయితే ఇక్కడ చూడండి, వ్రేలాడదీయబడిన ఆ నేరస్తులలో అని వాక్యంలో ఉంది. ఒకడు ఆయనను చూచి, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో అని అతను చెప్తున్నాడు. ఇంకొక ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇది మనకైతే కరెక్టు, కానీ పాపము లేనివాడు పరిశుద్ధుడు, ఆయన నిరపరాధి, ఈ లోకం కోసం పరిశుద్ధమైన శిలువ యాగాన్ని ఎంచుకున్న గొప్ప దేవుడని ఇంకొక దొంగ గమనించుచున్నాడు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథంలో చూస్తే 9వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే ఆయన అనేక మంది అంటే బంధించిన వారు మరి దొంగల మధ్య ఆయన సిలువ వేయబడినట్లుగా వాక్యం చెప్తూ ఉంది. చూడండి, ఈ వాక్యాలలో మరి ఆ రోజుల్లో ఈ దొంగలకు సువార్త కూడా వీళ్ళు వినలేదు. తర్వాత వీళ్ళకి ఎవరు బాప్తిజం కూడా ఇవ్వలేదు. మరి డైరెక్ట్గా ఒక అతను ఎలా దేవుని రాజ్యంలోకి వెళ్ళాడు అనేదే మన అంశం. అంటే చూడండి, అక్కడ శిలువ మీద యేసు ప్రభు ఉన్నాడు, ఇద్దరు కుడివైపు ఒకరు ఎడమ వైపు ఒకరు ఉన్నారు. అయితే ఒక అతను ఏం చేస్తున్నాడంటే, ఈ లోకంలోనే దేవా నీవు క్రీస్తువు కదా, మొదట నీవు రక్షించుకో, తర్వాత నన్ను తీసుకొని కిందికి రాని ఒక ఆయన అడుగుతున్నాడు. ఇంకొక ఆయన ఏమంటున్నాడంటే, దేవా నీవు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రియులారా, దేవుని వాక్యము మరి మార్కు సువార్తలు చూస్తే 15వ అధ్యాయము 2 నుంచి ఇవన్నీ తర్వాత చదువుదాం. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఇక్కడ రక్షకుణ్ణి ఒక అతను గ్రహించాడు. ఈయన దేవుని కుమారుడు, ఈయన పరిశుద్ధమైన కుమారుడు, ఈయన ద్వారానే నిత్య జీవం, ఈయన ద్వారానే పరలోకం, యేసు ప్రభు ద్వారానే పరిశుద్ధమైన మార్గం అని ఒక దొంగ గ్రహించాడు. ఇంకొక దొంగ ఏమంటున్నాడంటే, అసలు నువ్వు రక్షించుకో, నన్ను విడిపించు, నేను మళ్ళా లోకంలోకి పోతా, పాపం చేస్తా, అందరినీ చంపేస్తా అని ఒక ఆయన అంటున్నాడు. చూడండి, ఆ యేసు ప్రభువారు మరి చాలామంది కొన్నిసార్లు నువ్వు బాప్తిజం తీసుకుంటేనే పరలోక రాజ్యం పోతావా అంటే, ఇక చూడండి, ఈయనకు బాప్తిజము లేదు, తర్వాత ఎవరు సువార్త కూడా ఇక్కడ వినటం లేదు. డైరెక్ట్గా వచ్చి యేసు ప్రభుని చూస్తూ ఉన్నాడు, కరుణామయిన చూస్తూ ఉన్నాడు, సిలువలో కార్చుచున్న ఆ గొర్రెపిల్ల రక్తాన్ని కార్చిన దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. అంటే ఆ యేసు ప్రభును చూస్తూ ఉన్నప్పుడు ఈ దొంగలో పశ్చాత్తాపము కనిపించింది. అందుకే అంటున్నాడు, ఒక వాక్యం ఉంది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి, ఈ దొంగకేమో విశ్వాసం ఉంది, యేసు ప్రభు నన్ను పరలోక రాజ్యానికి తీసుకుపోతాడు. ఇంకొక ఆయనకేమి, మళ్ళా నేను లోకంలో చేయాలా, నరకానికి పోవాలా. దీని సందేశం అంతా ఏమి అంటే, దేవుణ్ణి ఒక దొంగ సిలువలో వేడుకున్నాడు, ప్రార్థించాడు, పశ్చాత్తాపం పొందాడు. అంత ఈజీ అమ్మా? ఇన్ని సువార్తలు, ఇన్ని టీవీ పరిచయాలు, లైవ్లో, ఆన్లైన్లో, యూట్యూబ్లో చెప్తూ ఉంటేనే మారడానికి కష్టంగా ఉన్న దినాల్లో, ఆ రోజుల్లో కల్వరి సిలువలో ఆయనను కొడుతూ ఉన్నారు. వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి, కానీ ఈ పేర్లు ఇవన్నీ చెప్పాలంటే మనకు టైం లేదు కాబట్టి నేను అవుట్లైన్ మాత్రమే చెప్పుకుంటూ పోతాను. దేవుని సువార్త ప్రకటన వినలా. అయితే అంటున్నాడు, యేసు ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎంత గొప్ప మాట కదా! దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, అతనికి పరదైసు అంటే పరలోక రాజ్యానికి అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, ఎన్నో సువార్తలు వింటూ ఉన్నాం, ఎంతో సిలువ 40 రోజులు, తర్వాత ఈస్టర్, గుడ్ ఫ్రైడే, క్రిస్మస్ అన్నీ జరుగుతున్నాయి, కానీ మన మనస్సు మారడం లేదు అని వాక్యం చెప్తూ ఉంది కదా. ఈ కొంతమంది ఏమంటారంటే, రక్షించబడు బ్రదర్ అని వాళ్ళకి రక్షణ సువార్త చెప్పినప్పుడు
వాళ్ళు ఏమంటారంటే మేము దొంగలాగా రక్షింపబడతాం. దొంగలాగా రక్షింపబడాలంటే అతనికి టైం ఉంది అక్కడ, నీకు నాకు టైం లేకుంటే నరకానికి పోతాం కదా. ఇక్కడ ఏమంటాడు, మంచిగా చెప్తున్నాడు కదా, ఇది నీకై